నమస్కారం. ఈ వీడియోలో మనం ఫోబియా అంటే ఏంటో తెలుసుకుందాం. జనరల్గా మనం వింటూ ఉంటాము, కొంతమంది చెప్తారు వాళ్ళకి వాటర్ ఫోబియా ఉందని, ఇంజెక్షన్ ఫోబియా ఉందని, బ్లడ్ ఫోబియా ఉందని. అసలు ఈ ఫోబియా అంటే ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు ఏం సఫర్ అవుతారు, మీకు కూడా ఏమైనా ఫోబియాస్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. సో ఫోబియా అనేది ఒక యాంగ్జైటీ డిసార్డర్ అండి. యాంగ్జైటీ అంటే ఎక్సెసివ్ ఫియర్ కానీ ఎక్సెసివ్ వర్రీ కానీ, అంటే బాగా భయపడిపోవడం, బాగా ఆందోళన చెందడం అనేది యాంగ్జైటీ. సో ఫోబియా కూడా అదే సేమ్. సో ఫోబియా అనేది స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్ వల్ల కానీ, యానిమల్స్ వల్ల కానీ, థింగ్స్ వల్ల కానీ వాళ్ళకి ఫోబియా వస్తూ ఉంటుంది. వీళ్ళకి ఈ ఫోబియాస్ అనేది చిన్నతనంలోనే స్టార్ట్ అవుతాయి. ఎలా స్టార్ట్ అవుతాయి, ఎందుకు స్టార్ట్ అవుతాయి అని మనం ఇంకొక వీడియోలో చూసుకుందాం. కానీ ఇప్పుడు ఫోబియా ఉన్న వాళ్ళు ఎలా సఫర్ అవుతారు అనేది మాత్రం తెలుసుకుందాం. ఫోబియా ఉన్న వాళ్ళు జనరల్గా వాళ్ళకి దేని వల్ల ఫోబియా అయితే ఉందో దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్గా కానీ, లేకపోతే ఎవరి బలవంతం మీదైనా కానీ వాళ్ళ ఫోబియా ఉన్న ఆ ప్లేస్ని కానీ, యానిమల్ని కానీ ఎన్కౌంటర్ చేసినప్పుడు ఎక్సెసివ్ యాంగ్జైటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా ఒక పర్సన్కి హైట్స్ అంటే ఫోబియా. జనరల్గా ఆ పర్సన్ హైట్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. కానీ బలవంతంగా ఎవరైనా హైట్ ప్లేసెస్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్సెసివ్ యాంగ్జైటీ వచ్చేస్తుంది. అలాంటి టైంలో వాళ్ళు హ్యాండ్స్ షేకింగ్, షివరింగ్, స్వెట్టింగ్, కంప్లీట్గా నంబ్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఈ ఫోబియా మనకి ఉందో లేదో తెలుసుకోవాలంటే నేను మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. జనరల్గా మనందరికీ ఏదో ఒకటి దాని మీద భయం ఉంటుంది. లిజార్డ్ అంటే భయం కానీ, స్నేక్ అంటే భయం కానీ, ప్రజెంటేషన్స్ ఇవ్వడం అంటే భయం కానీ మనం ఫస్ట్ 2 to 3 టైమ్స్ మనం భయపడుతూ ఉంటాం. అదే రిపీటెడ్గా చేసామనుకోండి ఆ భయం అనేది పోతుంది. ప్రజెంటేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది, కానీ ఒక్కసారి ప్రజెంటేషన్ స్టార్ట్ చేసినప్పుడు పోతుంది. అది ఫోబియా కాదు. కానీ ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి మినిమం 6 మంత్స్ సేమ్ సిమ్టమ్స్ కంటిన్యూ అవుతాయండి. 6 మంత్స్ ఆఫ్ టైంలో నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లు వాళ్ళు దాన్ని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చినా అన్నిసార్లు కూడా వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుందన్నమాట. సో దాన్ని మనం ఫోబియా అంటాం. జనరల్గా మనం కొన్ని విషయాలకు భయపడేదాన్ని మనం యాంగ్జైటీ కానీ ఫోబియా కానీ అనద్దు. 6 మంత్స్ కంటిన్యూస్గా మనం ఒకదాని వల్ల భయపడుతున్నామంటే, దాని నుంచి మనం బయటకు రాలేకపోతున్నామంటే దాన్ని ఫోబియా అంటాం. ఐ థింక్ మీ అందరికీ అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్.